వెల్కమ్ టు మమత టేస్ట్ ఫుడ్ ఛానల్. ఈ వీడియోలో గ్లాస్ బియ్యంతో స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను, దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టాలండి బియ్యాన్ని. బియ్యం కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దీంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసిన కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వేరే కళాయి పెట్టేసుకోవాలి. కళాయి వేడయ్యాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి దాకా వేస్తున్నానండి. టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఈ నెయ్యి వేడయ్యాక నెయ్యి బాగా కరిగాక ఇందులోనే కొబ్బరి వేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసి ఆ కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి వేసుకుంటున్నాను. దీంట్లోనే కాజు కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఈ కలర్ వచ్చినాక వేపుకొని తీసేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని అన్నీ ఆ విధంగా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఆ కళాయి పక్కన పెట్టేసి వేరే బౌల్ తీసుకొని వేరే బౌల్ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. దాంట్లో కొన్ని గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం వాటర్లో కరిగిందాక వేడి చేసుకోవాలి. బెల్లం తొందరగా కరగాలంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా బెల్లం కరిగిపోయింది. దీంట్లోనే ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి.
మంట సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి, లేదంటే గిన్నె అంటుకుంటుంది కాబట్టి. స్టీల్ దానికి అంటుకోకుండా మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ పాలు కూడా పోసుకోవాలి. దీనిని ఈ పాలంతా దీనికి పట్టేలాగా కలుపుతూనే ఉండాలి. మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే బియ్యం స్మెల్ వస్తుంది కాబట్టి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా. కొంచెం వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఫుడ్ కలర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంత ముందుకు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారుగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. చక్కెర పొంగలి కూడా ఇలానే చేస్తారు, కాకపోతే అందులో చక్కెర వేస్తారు. దీంట్లో నేను బెల్లం వేసాను. ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.